ఆశ ఉన్న చోట రికవరీకి ఎప్పుడూ ఒక మార్గం ఉంటుంది. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి నుండి వచ్చిన ఈ రోగి బ్రెయిన్ సర్జరీ తర్వాత నడవలేని స్థితిలో ఉండేవారు. వైద్యుల సూచన మేరకు శివకామేశ్వరి ఫిజియోథెరపీ, ఆర్థో అండ్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్కు వచ్చి చికిత్స ప్రారంభించారు. డాక్టర్ సంతోష్ బాలాజీ గారి నిపుణుల పర్యవేక్షణలో వ్యక్తిగత ఫిజియోథెరపీ మరియు క్రమబద్ధమైన రీహాబిలిటేషన్ ద్వారా ఆమె ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఒడిశా నుంచి వచ్చాను మల్కంగిరి. మేము ఇండస్ హాస్పిటల్ నుంచి వచ్చాము. మా అమ్మగారికి అసలు బాగోపోనుండింది. బ్రెయిన్ సర్జరీ చేశారు. లెగలేపేది ఏంటి లేదు. అందులోనూ లలిత మేడం మాకు ఇక్కడ సజెస్ట్ చేశారు. శివకామేశ్వరి ఇక్కడికి వచ్చున్నాం. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. బాగా అయితే అమ్మగారు నడుస్తున్నారు. పట్టుకుని మా ఊరు వెళ్తాం. ఈ రోజు ఆమె ఆత్మవిశ్వాసంతో మళ్లీ నడవగలుగుతున్నారు. రోగి కుటుంబ సభ్యులు లలిత మేడం కి చాలా థ్యాంక్స్. సంతోష్ సార్ కి నమస్తే. సిద్ధు సార్ కి నమస్తే. స్టాఫ్ మొత్తం అందరికీ చాలా థ్యాంక్స్. అందించిన శ్రద్ధ, సేవ మరియు అంకితభావాన్ని అభినందించారు. ప్రతి రికవరీ వెనక సరైన చికిత్స, నిపుణుల మార్గదర్శకత్వం మరియు నమ్మకం ఉంటాయి. శివకామేశ్వరి ఫిజియోథెరపీ, ఆర్థో అండ్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్, విశాఖపట్నం 9949333729 9295807037.